చీరాలలోనూ ఆందోళనలు మిన్నట్టుతున్నాయి. చీరాలలో రెండో రోజు బంద్ సాగుతోంది. సమైక్యవాదులు నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేయించారు. చీరాల మంటావారి కూడలిలో ఆందోళనలు చేపట్టారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకోలు మండలం దుద్దుకూరులో రాస్తారోకో చేశారు. చీరాల లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో 100 లారీలతో భారీ ప్రదర్శన చేపట్టారు. గడియార స్తంభం కూడలిలో విద్యార్థులు మానవాహారం చేపట్టారు. 2 రోజులు బ్యాంకులు మూతపడి లావాదేవీలు నిలిచిపోయాయి. ఏటీఎంలు సైతం పనిచేయకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో అదేవిధంగా ఒంగోలులో జరుగుతున్న ఆందోళనల సంగతి సమాచారాన్ని మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేష్, చెప్పండి, ఒంగోలులో తాజా పరిస్థితి ఏంటి? రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా 2 రోజులు కూడా విద్యా సంస్థలు బంద్ చేసి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు. అదేవిధంగా ఎన్జిఓస్, తర్వాత విద్యార్థి సంఘాలు, ఉద్యోగులు ఇన్ని కూడా రోడ్డు మీద ధర్నాలు, రాష్ట్రాలకు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి కూడా కలెక్టరేట్, ప్రధాన వీధులు, ప్రకాశం మంత్రుల వీధులు, సర్కిల్ అన్ని కూడా నిరసనలతో, ఉద్యమాలతో, ర్యాలీలతో పడుతున్నాయి. ముఖ్యంగా చీరాల్లో ఈ ఉద్యమం మరింత ఉధృతంగా సాగుతుంది. జిల్లాని ఈ మొన్నటి వరకు టాక్సీ డ్రైవర్లు, లారీ ఓనర్స్ తో పాటు మిగతా ఉద్యోగ సంఘాలన్నీ కూడా వీధిన గ్రామాల రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు జిల్లాని. అందులో భాగంగా ఈరోజు అద్దంకి, దర్శి, ఏదైనా ప్రధాన ప్రతి నియోజకవర్గ పంచాయతీ పరిధిలోని స్థానికంగా కూడా నిరసనలు, ఉద్యమాలు వెలువెత్తున్నాయి జిల్లాని. ధన్యవాదాలు ఓబులేష్.